హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. టామ్ కాంటీ తను యువరాజుని కానని పేద బాలుడునని చెప్పినా రాజమందిరంలో ఎవరూ నమ్మకపోగా పిచ్చి ఎక్కిందని భావిస్తారు. రాజు మరియు ప్రభువులు అతన్ని జాగ్రత్తగా పరిరక్షిస్తుంటారు. యువరాజుగా చలామణి అవుతున్న టామ్ కాంటీ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు. జాన్ కాంటీ చేతిలో చిక్కిన మన బాలరాజు తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఈ గందరగోళంలో ఫాదర్ ఆండ్రూ అడ్డుపడగా అతన్ని చంపేస్తాడు జాన్ కాంటీ. ఆ నేరానికి భయపడి జాన్ కాంటీ తన కుటుంబంతో ఊరు దాటేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వారంతా థేమ్స్ నది తీరాన జరుగుతున్న వేల్స్ యువరాజు గారి సంబరాలలో చిక్కుకుంటారు. ఇక్కడ మన బాలరాజుకు మైల్స్ హెండన్ అనే స్నేహితుడు జాన్ కాంటీ బారి నుండి తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు. ఇక్కడ మన బాలరాజు తన తండ్రి అయిన మహారాజు స్వర్గస్థులయ్యారు అని తెలుసుకొని చాలా బాధపడతాడు. యువరాజు స్థానంలో ఉన్న టామ్ కాంటీని అందరూ రాజుగా అంగీకరిస్తారు. ఇంగ్లాండ్ మహారాజుకు జై జై అని హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. అసలైన బాలరాజు మైల్స్ హెండన్తో కలిసి తన గదికి చేరుకుంటారు. ఇక కథ ముందుకు ఇలా సాగుతుంది. జన సమూహపు బారి నుంచి తప్పించుకుని సురక్షిత స్థలానికి పరిగెత్తిన యువరాజు మైల్స్ హెండన్ సందులు గొంతులు దాటుకుంటూ నది వైపు నడిచారు. త్రోవలో వారికి ఏ ఆటంకం కలగలేదు. లండన్ వంతెన మీదకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ గుంపులోకి జొరబడవలసి వచ్చింది. హెండెన్ యువరాజు కాదు మహారాజు చెయ్యి గట్టిగా పట్టుకొని వదల్లేదు. అప్పటికప్పుడే మహారాజు హెన్రీ మరణ వార్త నగరమంతటా అగ్నిజ్వాలలుగా వ్యాపించింది. ఏ నోట చూచినా మహారాజు చనిపోయారు అనే మాటలే. కుర్రవాడు ఈ వార్త వినగానే క్షణంసేపు చేష్టలు దక్కి స్తంభించిపోయాడు. కళ్ళ వెంబట బాష్పాలు కాలవగట్టయ్యాయి. కానీ గుంపులు చీల్చుకుని ముందుకు పోవడం ఎలాగా అనే సమస్యలో ఈదుతున్న మైల్స్ హెండన్ మన బాలరాజు దుఃఖాన్ని గమనించనే లేదు. తనలో తనే దుఃఖిస్తూ రాజు హెండెన్తో నడుస్తున్నాడు. అతని కళ్ళ ఎదుట తండ్రి రూపమే నర్తించసాగింది. మహారాజు హెన్రీ ప్రజలను ఎంత హడలుగొట్టినా తనను మాత్రం అతి ప్రేమతో గారాబంతో చూశాడు. అందుచేత ఆయన మరణించాడని వినగానే ఎడ్వర్డ్ దుఃఖానికి అంతం లేకపోయింది. ఈ క్షణంలో తనకంటే దిక్కులేని అనాథ ప్రాణి ప్రపంచంలో మరొకడున్నాడా అని వాపోయాడు. 6వ ఎడ్వర్డ్ మహారాజుకు జై అనే నినాదాలు మిన్నుముట్టాయి. ఈ జయ జయ శబ్దాలు విని రాజు హృదయం మహానందంతో పరవశమైంది. గర్వంతో వేళ్ల చివరల వరకు పులకించాడు. మరుక్షణంలోనే తనొక్కసారి పరిశీలించుకొని నేను మహారాజుని, ఎంత వింత అనుకున్నాడు. లండన్ వంతెనపై గుంపులు చీల్చుకొని దారి చేసుకొని పోతున్నారు మన స్నేహితులిద్దరూ. లండన్ వంతెన కట్టి అప్పటికే 600 ఏళ్లయింది. దాదాపు 2 ఫర్లాంగుల పొడవు ఉంటుంది. మిగతా వంతెనలకు దీనికి తేడా ఏమిటంటే దాని మీద ఎప్పుడూ జనం రద్దీగా తిరుగుతూ ఉండడమే కాదు, ఆ పక్కన ఈ పక్కన వరుసగా బీద బిక్కి నివసించే పూరి గుడిసెలున్నాయి. దాన్ని ఓ మాదిరి పట్టణం అనవచ్చు. అక్కడొక సత్రం ఉన్నది. సారా దుకాణాలు, రొట్టెల దుకాణాలు, కూరగాయల కొట్లు, ఆఖరికొక చర్చి కూడా ఉన్నాయి. మొత్తానికి దాని మీద ప్రజలు లండన్ నగరంలోకి వెళ్లకుండానే తమకు కావలసినవన్నీ అక్కడే కొనుక్కోగలరు. దేనికి వాళ్ళు అది దాటి పోనవసరం లేదు. అక్కడి ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడి చరిత్ర అమూలాగ్రం కంఠంతా వచ్చు. ఎవరి తల్లిదండ్రులెవరో, ఎవరి తాత ముత్తాతలెవరో, వాళ్ళ కుటుంబ వ్యవహారాలేమిటో, వాళ్ళు నిన్న ఏం కూర వండుక్కు తిన్నారో కూడా చెప్పగలరు. వంతెన ఎప్పుడు ఎవరు కట్టింది, దానికి ఈ 600 సంవత్సరాలలో ఎప్పుడెప్పుడు మరమ్మతులు జరిగింది కూడా చెప్పగలరు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన వంతెన భాష మాట్లాడుతారు. వాళ్ళ ఆలోచనలు కూడా వంతెన ఆలోచనలే. ఇంతెందుకు, వాళ్ళు కూసే బూతులు కూడా వంతెన బూతులే. అక్కడ నివసించే ప్రజలు తప్ప ఇంకెవ్వరూ అక్కడ ఒక్క నిమిషమైనా నిలవలేరు. కొత్త వాళ్లకు ఆ ప్రాంతం రోత కలిగిస్తుంది. ఎక్కడ చూసినా చెత్త, రొచ్చు, పందులు. ఆ పందుల మందలో పందులై అక్కడి ప్రజలు కలిసిపోతారు. ముసలి వాళ్ళై చనిపోతారు. మళ్ళీ ఈలోగా కొత్త తరం తయారవుతుంది. బయట ప్రపంచం ఎలాంటిదో వారెరుగరు.
రాత్రింబగళ్ళు విరామం లేకుండా అటూ ఇటూ తిరిగే జనం, అరుపులు, సకిలింపులు, బళ్ళ చప్పుడు ఇవే వారి ప్రపంచం. ఆ ప్రపంచానికి అధికారులు వారే. వంతెన మీద పుట్టి పెరిగిన మనుషులు ఇంకెక్కడికన్నా పొరపాటున వెళ్ళవలసి వచ్చిందో నీటి బయట చేపల్లా కొట్టుకునేవారు. నిజమైన జీవితం ఇక్కడ తప్ప మరెక్కడా ఉండడానికి వీల్లేదని వారి పరమ విశ్వాసం. వంతెన చరిత్రలో ఒక కథ ఉన్నది. ఒక వంతెన మనిషి తన 70వ ఏట వంతెన విడిచి మరేదో ఊరు వెళ్ళాడట. నిలువ చేసిన డబ్బుతో అక్కడే ఇల్లు అది కొనుక్కొని స్థిరపడ్డాడట. కానీ 5-6 రోజులైందో లేదో వాడికి వంతెన మీద ఎక్కడలేని బెంగ పట్టుకుంది. 70 ఏళ్ళు వంతెన మీద ఆ రణగుణ ధ్వనుల్లో, రొచ్చులో, రోతలో హాయిగా జీవించిన ఆ మనిషి ప్రశాంతమైన ఆ పల్లెటూరిలో ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఆ దిగులుతో చిక్కి శల్యమై మళ్ళీ వంతెన మీదకే వచ్చి స్థిరపడ్డాడట. మన కథాకాలం నాటికి ఇదంతా మన కథకి అక్కర్లేదు, ప్రస్తుతానికి వద్దాము. మైల్స్ హెండెన్ ఉండేది ఈ వంతెన మీద గల సత్రంలోనే. సత్రాన్ని మన మిత్రులిద్దరూ సమీపించారు. మెట్లెక్కుతుండగా ఒక గర్ధభ స్వరం వినిపించింది. ఆహా, వచ్చావు? నీకోసమే నాయనా ఊరంతా వెతుకుతున్నాను. ఈసారి నా ఇనుప చేతుల నుంచి తప్పించుకుపోలేవు. నీ బొమికలు చూర్ణం చేసి కళ్ళులో కలిపి తాక్కపోతే నా పేరు జాన్ కాంటీ కాదు. హీ అంటూ ఆ తాగుబోతు బాలరాజుని పట్టుకొనడానికి చెయ్యి జాపాడు. మైల్స్ హెండెన్ రాజు నివతలకు లాగి, ఆగునేస్తం, ఎందుకలా తొందరపడతావు? ఇతడు నీకేమవుతాడు అన్నాడు. ఇంకోళ్ల గొడవల్లో తల దూర్చకు, తల పగిలిపోగలదు. నువ్వెవడి వలసలు నన్నడగడానికి? వాడు నా కొడుకు. అబద్ధం అని హూంకరించాడు బాలరాజు. భలేగా అన్నావు మిత్రమా. నీకు మతి సరిగా ఉన్నా లేకపోయినా నీ ధైర్యానికి మెచ్చుకోవలసిందే. ఇతడు నీ తండ్రి అయినా కాకపోయినా నేను మాత్రం నిన్ను ఇతడికప్పగించను. నిన్ను కొడతానని బెదిరిస్తున్నాడు గదూ. నువ్వు నన్ను వదిలిపెట్టకు, నీ మీద ఈగ వాలనివ్వను అని ధైర్యం చెప్పాడు మైల్స్ హెండెన్. అవును, నిజం, ముమ్మాటికి నిజం. నేను వాడి నెరుగను. ఒకవేళ వాడితో వెళ్ళవలసి వస్తే నా శవం మాత్రమే వెడుతుంది అన్నాడు రాజు. సరే, అయితే తేలిపోయింది. నీకు రక్షణగా నేనున్నాను. చూద్దాం వీణ్ణి నిన్ను కూడా కట్టగట్టి ఈ కుర్రవాడి మీద చెయ్యి వేశావో నీ ప్రాణాలు నీకు దక్కవు అంటూ మైల్స్ హెండెన్ కత్తి మీద చెయ్యి వేశాడు. కాంటీ కన్ను మూసి తెరిచేటంతలో బొడ్డులో నుంచి బాకులాగాడు. హెండెన్ గబాలున కాంటీ చెయ్యి పట్టుకొని మెలిపెట్టి బాకు లాక్కొని పారేశాడు. కాంటీ వెనక్కి తగ్గాడు. ఏయ్, మనిషి రూపంలో ఉన్న చెత్త, విను. ఈ బాలుణ్ణి కొందరి తాగుబోతుల నుంచి రక్షించాను నేను. సమయానికి నేను అక్కడ లేకపోతే నిష్కారణంగా ఇతన్ని వాళ్ళు మెడ పిసికి చంపేసి ఉండేవారు. ఇంత శ్రమపడి రక్షించింది నీ చేతులకు అప్పగించడానికి అనుకున్నావా? నువ్వు తన తండ్రివి కావని ఇతడంటున్నాడు. అది నిజమని నమ్ముతున్నాను. అతడు నీ చేతుల్లో పడి నరక బాధ పడడం కంటే నదిలో పడి చనిపోవడం మంచిది. కనుక నువ్విక వెళ్ళవచ్చు. కదులు. నాకు కోపం వచ్చిందంటే మనిషిని కాను. నేనట్టే మాటలు ఖర్చు పెట్టేవాణ్ణి కాను కూడా. జాన్ కాంటీ చేసేది లేక బండబూతులు కురిపిస్తూ కదిలిపోయాడు. హెండెన్ సరాసరి సత్రంలో ప్రవేశించాడు. భోజనం పైకి పట్టుకు రావలసిందని చెప్పి బాలరాజుతో కలిసి మెట్లెక్కి మేడ మీదకు వెళ్ళాడు. అందులో తను అద్దెకు తీసుకున్న గది తెరిచాడు. ఒక మూల మంచం, దాని మీద మాసిన పరుపు, ఒక బల్ల, 2 కుర్చీ పీటలు ఉన్నాయి. జబ్బుగా ఉన్నట్టు కనిపించే 2 కొవ్వొత్తి ముక్కలు ఆ గదిని మసుకగా వెలిగిస్తున్నాయి. ఆకలి వల్ల తిప్పట వల్ల అలసి నీరసించి ఉన్న రాజు కాళ్ళీడ్చుకుంటూ పోయి మంచం మీద మేను వాల్చాడు. అప్పటికి రాత్రి 2-3 గంటలవుతుంది. సగం నిద్రలో ఉన్నట్టు ఇలా గొణిగాడు. భోజనం రాగానే నన్ను లేపు అంటూ నిద్రలో మునిగిపోయాడు. హెండెన్ చిరునవ్వు నవ్వి తనలో తను ఇలాగనుకున్నాడు. ఈ బిచ్చగాడి ప్రవర్తన మహా విచిత్రంగా ఉన్నదే. దర్జాగా లోపలికి వచ్చాడు. అడగనూ లేదు, పెట్టనూ లేదు. తన సొంత ఇల్లులాగా మంచమెక్కి ముసుగెట్టి పడుకున్నాడు. నేనెక్కడ పడుకుంటాననుకున్నాడో పాపం, మతి పూర్తిగా చలించింది. తను వేల్స్ యువరాజుననే విచిత్రమైన ఊహ ఈ పసివాడికి ఎలాగ వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది. లక్షణాలను బట్టి చూస్తే అచ్చంగా రాజకుమారుడి వలె ఉన్నాడు.
పాపం దిక్కులేని పక్షి. ఎన్ని కష్టాలు పడి ఉన్నాడో, లేకపోతే మనస్సు అలా పాడై ఉండదు. సరే, నేనతనికి స్నేహితుడిగా ఉంటాను. నా ప్రాణాలిచ్చి అయినా సరే చివరి వరకు రక్షిస్తాను. ఎందుకనో ఈ పసివాడి మీద అపారమైన అవ్యాజమైన ప్రేమ కలుగుతున్నది. ఆ తాగుబోతును, ఇందాక ఆ గుంపును ఎంత ధీమాగా ధైర్యంగా ఎదిరించాడు. ఎంత చక్కని ముద్దొచ్చే చిన్నారి ముఖం. పాపం కళ్ళు మూసి కష్టాలు మరచి గాఢ నిద్రలో లీనమైపోయాడు. అమాయకత్వం ముఖం మీద తాండవిస్తోంది. నేనతనికి చదువు నేర్పుతాను, మెల్లిగా మనోవ్యాధి కుదురుస్తాను. నా తమ్ముడి వలె చూసుకొని సంరక్షిస్తాను. అతన్ని బాధించడానికి వచ్చిన వాళ్ళెవరైనా సరే తలా 2 చెక్కలు చేస్తాను. బాలరాజు అమాయకంగా నిద్రపోతున్నాడు. మైల్స్ హెండెన్ అతని మీదకు వంగి ప్రేమగా బుగ్గల మీద తల మీద నిమిరాడు. ఇంతలో బాలరాజు చలికి కాబోలు ఆపాదమస్తకం వణికాడు. పాపం చలికి వణుకుతున్నాడు. ఎంత మందబుద్ధిని! కప్పకుండా వదిలేశాను. ఏం కప్పను? పోనీ లేవదీసి పైపరుపు కప్పుదామంటే గాఢ నిద్రలో ఉన్నాడు. లేపడం మంచిది కాదు. కప్పడానికి ఏదన్నా దొరుకుతుందేమోనని మైల్స్ హెండెన్ గదంతా వెతికి చూశాడు. చివరికి తన కోటు తీసి కుర్రవాడికి వెచ్చగా కప్పాడు. నాకు కోటు లేకపోయినా పర్వాలేదు. దుప్పటి గాని కోటు గాని లేకుండా పరాయి దేశాల చీకటి కొట్లలో 7 దీర్ఘ శీతాకాలాలు గడపలేదా? ఇప్పుడు స్వదేశంలో మధురమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. ఇది చాలు నాకు. ఈ చలి నాకో లెక్క అనుకుంటూ మన వీరుడు కాలాడిస్తూ ఉంటే చలి అనిపించదని గదిలో పచార్లు చేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. ఈ పసివాడికి ఈ పిచ్చి ఎలా పట్టిందో వింతగా ఉంది. ఇంకా తను వేల్స్ యువరాజుననే భావిస్తున్నాడు. వేల్స్ యువరాజు ఇప్పుడు మహారాజు అయినట్టు తెలియదు కాబోలు. తెలిసిన పిచ్చివాడికేముంది? తను వేల్స్ యువరాజునేనంటాడు. నా తండ్రి గారు బతికున్నారో లేదో 7 ఏళ్ళయింది ఆయన క్షేమ సమాచారాలు తెలిసి. ఇంటి దగ్గర మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారో? నన్ను మరచిపోయి ఉండరు కదా. ఈ పసివాణ్ణి నాతో ఇంటికి తీసుకుపోతాను. నా తండ్రి గారు కానీ అన్నగారు కానీ అభ్యంతరం చెప్పరు. ఎటొచ్చి తమ్ముడు హ్యూ అభ్యంతరం పెట్టవచ్చు. కానీ నేను వాణ్ణి లెక్క చేస్తానా? అడ్డం వస్తే తల బద్దలు కొడతాను. ఏమో, హ్యూ బుద్ధి ఈ పాటికి మారి ఉండకూడదు. మారదు. వాడి బుద్ధి అంతే. నక్క, కుక్క, పంది, గాడిద ఏ పేరు పెట్టినా వాడు సార్థకం చేసుకుంటాడు. అతని ఆలోచనలకు అడ్డంగా ఒక సేవకుడు భోజన పదార్థాలు తీసుకువచ్చి బల్ల మీద పెట్టాడు. కుర్చీ పీటలు బల్లకి అటొకటి ఇటొకటి వేశాడు. తలుపు మూసి వెళ్ళిపోయాడు. అలా మూయడంలో ధబేలున శబ్దమైంది. ఆ శబ్దానికి బాలరాజు లేచాడు. చుట్టూ సంతోషంగా కలయజూశాడు. ఒట్టి కలేనా, నిజమేననుకున్నా అని నిట్టూర్పులు విడుస్తూ తనలో తాను గొణిగాడు. ఇంతలో తన మీద కప్పబడిన కోటు చూశాడు. అతని దృష్టి కోటు మీద నుంచి మైల్స్ మీదకు మరలింది. తన కోసం అతడు ఎంత త్యాగం చేశాడో గుర్తించాడు. పాపం, నువ్వు చలికి వణుకుతున్నట్టున్నావు. తీసుకో, ఇక అక్కర్లేదు నీ కోటు. తీసుకో, నువ్వు చాలా మంచివాడివిలా కనిపిస్తున్నావు అన్నాడు కృతజ్ఞతతో. మంచం దిగి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఒక మూల చేతులు కడుక్కునే బేసిన్ ఉన్నది. అక్కడకు వెళ్ళి ఏదో నిరీక్షిస్తున్నట్టు నించున్నాడు. బాలరాజు నీటి బేసిన్ వద్ద మౌనంగా నించోవడం చూసి మైల్స్ హెండెన్ అన్నాడు, ఫస్ట్ క్లాస్ అయిన భోజనం వచ్చింది. వేడివేడిగా పొగలు కక్కుతూ ఆహ్వానిస్తున్నది. చూశావా? ఇదేమిటో తెలుసా? కోడి మాంసం. నీ కడుపు పట్టినంత తిని నీళ్లు తాగి కాసేపు కునుకు తీసావంటే పోయిన హుషారు తిరిగి వస్తుంది. బాలరాజు ఇంకా మౌనంగానే నించున్నాడు. అతని ముఖంలో కొంచెం చిరాకు, విసుగు కూడా కనిపిస్తున్నాయి. హెండెన్కి అర్థం కాలేదు సంగతేమిటో. ఏమిటలా చూస్తావు అని అడిగాడు. నేను ముఖం కడుక్కోవాలి. ఓస్, ఇంతేనా? దీనికోసం నన్ను అడగాలా? ఇక్కడి వస్తువులు నీకిష్టమొచ్చినట్టు వాడుకో. నీ సొంతంలాగా వాడుకో. దేనికి నన్ను అడగక్కర్లేదు. అయినా బాలరాజు కదల్లేదు, మెదల్లేదు. అలాగే నించున్నాడు. చిరాగ్గా కాలితో నేల తంతున్నాడు. హెండెన్ ఇంకా విస్తుపోయాడు అర్థం కాక. అరే, అలా నిలబడిపోయావేమిటి? ఇంకా ఏం కావాలి? నీళ్లు అందించాలని తెలియదు? అనవసరంగా వాగక నీళ్లు పొయ్యి. హెండెన్ వెక్కిరింపుగా నవ్వబోయాడు.
కానీ నవ్వుని బలవంతంగా అణుచుకొని, చచ్చాన్రా దేవుడా, ఇదే సంగతి, ఇతని ప్రవర్తన అంతకంతకు విచిత్రమైపోతున్నదే అనుకున్నాడు లోపల. గబాగబా లేచి బాలరాజు ఆజ్ఞ నిర్వర్తించాడు. ఇంతలో చాలు తువ్వాలు అని గద్దింపు వినబడింది. ఉలికిపడి భుజాన ఉన్న తువ్వాలు తీసి మాట్లాడకుండా అందించాడు. తరువాత తను కూడా ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కున్నాడు. బాలరాజు కుర్చీ పీట లాక్కొని భోజనం ఆరగించడానికి సిద్ధపడుతున్నాడు. హెండెన్ రెండో పీట దగ్గరకు లాక్కొని కూర్చోబోయాడు. బాలరాజు గభాలున లేచి అధికార స్వరంతో గర్జించాడు. ఆగు, మహారాజు సన్నిధిలో కూర్చుంటావా? బుద్ధి లేదు? పిడుగుపాటు లాంటి ఈ గర్జనకు హెండెన్ పునాదులతో సహా కదిలిపోయి నించున్నాడు. ఓ, ఈ పిచ్చివాడి పిచ్చి కాలంతో పాటే మారుతోందే. వృద్ధరాజు పోయిన సంగతి ఇతనికి ఎలా తెలిసిందో. వేల్స్ యువరాజు దశలోంచి మహారాజులోకి దిగింది పిచ్చి. ఇతనితో పాటే నేను కూడా మారాలి. కొంతకాలం పాటు ఈ పిచ్చికి తగ్గట్టే నడుచుకోవాలి. మరో మార్గం లేదు. లేకపోతే నన్ను లండన్ గోపురంలో ఖైదు చేస్తానంటాడు కూడాను. ఈ ఆలోచనలతో తనలో తానే నవ్వుకున్నాడు. రెండో కుర్చీ పీట యువతలకు లాగివేసి బాలరాజు వెనుక చేతులు కట్టుకొని నించున్నాడు. సేవకుడి వలె అవి ఇవి అందిస్తున్నాడు. కాళ్ళు నొప్పులు పెట్టాయి. ఆ కాలి మీద కాసేపు, ఈ కాలి మీద కాసేపు నించుంటున్నాడు. బాలరాజు భోజనం పూర్తయింది. సుష్టుగా తినడం వల్ల రాజటీవీ కొంచెం సడలింది. హుషారు హెచ్చింది. బుద్ధి పుట్టింది. నీ పేరేమిటన్నావు? మైల్స్ హెండెన్ అంటారు ప్రభు అని జవాబిచ్చాడు. ఇతనితో పేచీ రాకుండా ఉండాలంటే ప్రభు, మహారాజా, స్వామి మొదలైన పదాలు ఉపయోగించాల్సిందే. ఇంతలో వచ్చిన నష్టమేమీ లేదు గదా. నేను కొంచెం మోటుగా వ్యవహరిస్తే అంతా అభాస అవుతుంది అనుకున్నాడు తనలో తను. బాలరాజు ఇంకో గ్లాసుడు సారాయి తాగి మూతి తుడుచుకున్నాడు. హృదయం వెచ్చబడింది. సగం మూసుకున్న కళ్ళలోంచి సంతృప్తి తొంగి చూస్తోంది. ఇలాగన్నాడు, నీ కథ కాస్త వినిపించు. నిన్ను చూస్తే దయ కలుగుతోంది. ఏదన్నా ప్రభు కుటుంబంలోని వాడివా? అవును మహారాజా. నా తండ్రి కెంట్ రాష్ట్రంలోనే హెండెన్ హాల్ అధిపతి. ఆయన పేరు సర్ రిచర్డ్ హెండెన్. ఎప్పుడో విన్నట్టే జ్ఞాపకం. నీ కథ చెప్పు. పెద్ద కథంటూ ఏం లేదు ప్రభు. ఓ అరగంట సేపు తమరికి వినోదంగా చెప్పమంటే చెబుతాను. నా తండ్రి సర్ రిచర్డ్ చాలా ధనవంతుడు. ధర్మగుణానికి పేరు పడ్డవాడు. నా తల్లి నా చిన్నతనంలోనే చనిపోయింది. నాకు ఆర్థర్ అనే అన్న, హ్యూ అనే తమ్ముడు ఉన్నారు. ఆర్థర్కు మా తండ్రి గుణాలే అబ్బినాయి. కానీ హ్యూ దుష్టబుద్ధి అనే పేరుకు తగినవాడు. నీచుడు, అసూయ, ద్రోహచింత, స్వార్థం మొదలైన దుర్గుణాలు మూర్తీభవించినవాడు. అతడు చిన్నప్పటి నుంచి అంతే. 10 ఏళ్ల కిందట నేను స్వదేశం నుంచి వెళ్ళగొట్టబడినప్పుడు అంతే. అప్పటికతనికి 19 ఏళ్ళు వయస్సు. నాకు 20 ఏళ్ళు. నా అన్న ఆర్థర్కు 20 ఏళ్ళుంటాయి. మా మేనత్తకు ఎడిత్ అనే కూతురున్నది. ఆమెకప్పటికి 16 ఏళ్ళుంటాయి. మా ఇంట్లోనే ఉండేది. తండ్రికున్న అపార సంపదలన్నిటికీ ఆమె వారసురాలు. నేనామెను ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించింది. కానీ మా తండ్రి ఆమెను ఆర్థర్కి ఇవ్వాలని సంకల్పించాడు. ఆర్థర్ అదివరకే మరొక పిల్లని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. అందుచేత అతడు నాకు, ఎడిత్కు అడ్డం రానని, మేమిద్దరం స్వేచ్ఛగా ప్రేమించుకోవచ్చునని చెప్పాడు. నా తమ్ముడు హ్యూ ఉన్నాడే, వాడికి ఎడిత్కు గల అపార ధనం మీద ప్రేమ పుట్టింది. ఎడిత్ను పెళ్లి చేసుకుంటే ఆ ధనమంతా తనకే చెందుతుంది కదా అని వాడి దురాశ. ఎలాగైనా మా ఇద్దరినీ విడదీయాలని చూశాడు. నా మీద ఎన్నో చాడీలు ఎడిత్కు చెప్పాడు. కానీ ఆమె వాణ్ణి నమ్మకపోగా తోసివేసింది. మా తండ్రికి మా అందరిలోకి హ్యూ అంటే విపరీతమైన అభిమానం. కడగొట్టు కొడుకు కనుక. అందరికీ వాడంటే అసహ్యం కనుక హ్యూని మా తండ్రి ప్రేమగా చూసేవాడు. పైగా వాడు ఆయన దగ్గర చేరి తీయటి మాటలు చెబుతుండేవాడు. అంత చాకచక్యంగా అబద్ధాన్ని నిజం చేయగల దొంగ ఇంకోడు లేడు. నేనా రోజులలో కొంచెం జల్సాగా, పోకిరీగా తిరిగేవాణ్ణి. అంటే ఇతరులను హాని చేసేవాడిని కాదు.
నా నడత వల్ల ఎవ్వరికీ బాధ కలగకుండా చూసుకునేవాడిని. అయినా హ్యూ మాత్రం పగ కొద్దీ మా నాయనగారి దగ్గర చాడీలు చెప్పి నేనంటే ద్వేషం పుట్టేటట్టు చేశాడు. మా అన్న కొంచెం రోగిష్టి మనిషి. అతడు కాస్త ఎప్పుడో గుటుక్కుమంటే ఈలోగా నన్ను తన కడ్డం రాకుండా దూరానికి పంపించేయవచ్చునని, ఇక ఎడిత్ ధన సంపదలు తనకు చెందడానికి అడ్డంకి ఉండదని హ్యూ ఎత్తువేశాడు. ఆ తరువాత జరిగిన కథంతా చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. టూకీగా చెబుతాను. మేడ మీద నా గదిలో కిటికీకి ఒక రోజున హ్యూ తాడు వేళ్లాడదీశాడు. మా తండ్రిని పిలుచుకొని వచ్చి ఆ తాడు చూపించాడు. నేను ఎడిత్ని లేవదీసుకుపోయి రహస్య వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నానని, అందుకే తాడు అలా వేళ్లాడదీశానని నా మీద కల్పించి చెప్పాడు. కొందరు సేవకులకు కూడా లంచాలు ముట్టజెప్పి వాళ్ల చేత సాక్ష్యమిప్పించాడు. నా తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. తత్ఫలితంగా నేను దేశదిమ్మరిని కావలసి వచ్చింది. మా తండ్రి 3 ఏళ్ల పాటు నన్ను ఇంగ్లండ్ దేశం నుంచి బహిష్కరించాడు. యూరప్ ఖండంలో అప్పుడు యుద్ధాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాటిల్లో ఇంగ్లండ్ పక్షాన చేరి పోరాడాను. ఒక యుద్ధంలో నేను శత్రువులకు ఖైదీగా చిక్కాను. ఆ దేశపు కారాగారాల్లో 10 ఏళ్ల పాటు నరక జీవితం గడిపాను. తర్వాత జరిగిన సంధిలో ఖైదీలందరినీ విడిచిపెట్టారు. నేను కూడా విడుదలై స్వదేశానికి వచ్చాను. నేను తెచ్చుకున్న డబ్బు ఖర్చయిపోయింది. ఇక ఏ కొద్దిగానో మిగిలింది. ఈ 10 ఏళ్లలో హెండెన్ హాలులో ఏం జరిగిందో, మా తండ్రి మా అన్న బతికున్నారో లేదో నాకు తెలియదు. ఎడిత్ ఏమైందో తెలియదు. సాధ్యమైనంత త్వరగా ఇంటికి పోవాలని మనస్సు ఉరుకలు పరుగులు పెడుతోంది. ఇది నా కథ. బాలరాజు ఈ కథ సావధానంగా విన్నాడు. కాసేపు మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. నీకు చాలా అన్యాయం జరిగింది, కానీ నీకు త్వరలోనే న్యాయం జరిగేట్టు చేస్తాను. యేసుక్రీస్తు సాక్షిగా, శిలువ సాక్షిగా మహారాజునైన నేను వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. మైల్స్ హెండెన్ కథ వినగానే బాలరాజుకు కూడా తన కథ చెప్పుకోవాలని బుద్ధి పుట్టింది. తను టామ్ దుస్తుల్లోకి ఎలా వచ్చింది, టామ్ తన దుస్తుల్లో మహారాజుగా చలామణి అవుతున్నది, తను ఏ కష్టాలు పడింది అంతా వివరంగా వర్ణించాడు. ఈ వృత్తాంతం విని పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. బాలరాజు తన కథ ముగించగానే హెండెన్ తనలో తను ఇలా అనుకున్నాడు. ఇతని తెలివితేటలు అద్భుతంగా ఉన్నాయి. ఎంత చక్కని కథ అల్లాడు. నిజమా అని భ్రమింపజేసేటట్టుంది ఇతని కల్పిత కథ. సామాన్యమైన బుర్ర కాదు. పాపం ఈ అనాథ శిశువెవరో ఇలా పిచ్చివాడై జాలి గొలుపుతున్నాడు. నేనతన్ని విడువను. స్నేహితుడుగా, తమ్ముడుగా ఆదరిస్తాను. మనోవ్యాధిని నయం చేస్తాను. ఎప్పటికో ఒక రోజుకి సంపూర్ణ వ్యక్తి అవుతాడు. తనకి నాకు పేరు తెస్తాడు. ఇతడు నావాడు, నేనితని వాణ్ణి. బాలరాజు మళ్ళీ ప్రారంభించాడు. నన్ను అవమానం నుంచి, దెబ్బల నుంచి రక్షించావు. నా ప్రాణాన్ని రక్షించడం మూలంగా ఇంగ్లండ్ దేశ కిరీటాన్నే రక్షించావు. నీకు కృతజ్ఞుణ్ణి. నిన్ను బహుమానించడం నా విధి. నీ ఇష్టం వచ్చిన వరం అడుగు, అనుగ్రహిస్తాను. ఆలోచనలో మునిగి ఉన్న హెండెన్ ఈ మాటలు విని తెప్పరిల్లాడు. నా విధి నేను నెరవేర్చాను, నాకు బహుమానమెందుకు అని చెబుదామనుకున్నాడు. ఇంతలో చక్కని ఆలోచన తట్టింది. ఆలోచించుకో నెమ్మదిగా. ఇంత ముఖ్య విషయం మీద తొందరపడి నిర్ణయం చెయ్యబోకు. పర్వాలేదు, నీకేం భయం లేదు అన్నాడు రాజు. హెండెన్ ఆలోచించాడు. అది అడుగుతాను. ఇదే సమయం. ఇది దాటిపోతే మళ్ళీ కుదరదు. గంట నుంచి చూస్తున్నాగా. చాలా బాధగా ఉంది. ఇప్పుడు అడక్కపోతే ఇలా ఎన్ని రోజులు బాధపడవలసి వస్తుందో. అతడు వరమిస్తాననడం మంచిదే అయ్యింది. హెండెన్ అతి వినయంగా రాజు ముందు మోకరించి, ప్రభు, నేను తమ భృత్యుణ్ణి. భృత్యుడు చేయవలసిన కర్తవ్యమే నేను చేశాను. మహారాజుకు ప్రాణదానం చెయ్యగలగడం కంటే వేరే అదృష్టం ఏం కావాలి నాకు? అయినా తమరు కోరుకోమన్నారు కనుక ఒక చిన్న కోరిక కోరుకుంటాను. సుమారు 400 ఏళ్ల కిందట ఇంగ్లండ్ రాజైన జాన్కు ఫ్రాన్స్ రాజుకు విరోధం వచ్చిన సంగతి తమకు తెలుసు. ఈ విరోధం పరిష్కారం చేయడానికి 2 రాజులు ఒక తేలిక మార్గం కనిపెట్టారు. తమ తరపున ద్వంద్వయుద్ధం చేసేందుకు 2 వీరులను నియమించారు. ఈ శౌర్య ప్రదర్శనానికి సాక్షిగా స్పెయిన్ రాజును ఎన్నుకున్నారు. ప్రదర్శనా స్థలంలోనికి ఫ్రెంచ్ వీరుడు ప్రవేశించాడు.
అతడు అదివరకే అనేక ద్వంద్వ యుద్ధాల్లో గెలిచి పేరు పొంది ఉన్నాడు. అతన్ని చూసి ఇంగ్లీష్ వీరులంతా హడలి వెనకంజ వేశారు. ఒక్కరూ సాహసించి ముందుకు రాలేకపోయారు. అందుచేత ఇంగ్లీష్ రాజుకు ఓటమి కలిగేటట్టు కనిపించింది. ఆఖరి ఉపాయంగా జాన్ రాజు లండన్ గోపురంలో ఖైదీగా మ్రగ్గుతున్న డి కోర్సీ ప్రభువును విడుదల చేసి పిలిపించాడు. డి కోర్సీ ప్రభువు ద్వంద్వ యుద్ధానికి ఇష్టపడి రంగస్థలంలోనికి అడుగుపెట్టాడు. మనిషి తాడి చెట్టు ఎత్తున, మర్రి చెట్టు లావున రాక్షసిలాగా ఉన్నాడు. ఆయన్ని చూసి చూడగానే ఫ్రెంచ్ వీరుడు హడలిపోయాడు. ఆయన పేరు వినగానే మూర్ఛపోయినంత పని అయింది అతనికి. ఎందుకంటే డి కోర్సీ ప్రభువు బలశౌర్యాలు ప్రపంచ ప్రఖ్యాతి గలవి. చివరికి ఫ్రెంచ్ వీరుడు కత్తి పారేసి కాలికి బుద్ధి చెప్పాడు. అందుచేత జాన్ రాజు గెలిచాడు. తనను గెలిపించినందుకు కృతజ్ఞతగా డి కోర్సీ ప్రభువును నీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకోమన్నాడు. డి కోర్సీ తనకేమీ అక్కర్లేదని, తను తన సంతతి వాళ్ళు ఇంగ్లాండ్ రాజుల సమక్షంలో టోపీ తీసివేయనవసరం లేకుండా అనుగ్రహించమన్నాడు. జాన్ రాజు ఆ కోరిక మన్నించాడు. డి కోర్సీ ప్రభువు సంతతి వాళ్ళు ఇప్పటికీ ఇంగ్లాండ్ రాజుల సమక్షంలో టోపీలు తీసివేయరని తమకు తెలుసు కదా. అదేవిధంగా నేను కూడా ఒక చిన్న కోరిక కోరుతున్నాను. నేను నా సంతతి వాళ్ళు ఇంగ్లాండ్ రాజుల సన్నిధిలో నుంచోనవసరం లేకుండా, కూర్చోనవసరం లేకుండా, కూర్చోవడం అపరాధం కాకుండా అనుగ్రహించాలి. ఇదే నా కోరిక. సరే మైల్స్ హెండెన్, నీ కోరిక అనుగ్రహించాము. సూర్య చంద్రులున్నంత వరకు భూమి మీద ఇంగ్లాండ్ దేశం, ఇంగ్లాండ్లో మహారాజు పదవి ఉన్నంతకాలం నీ కోరికకు అంతరాయం రాదు అని గంభీరంగా అంటూ బాలరాజు హెండెన్ ఖడ్గం తీసుకొని అతని భుజం మీద లాంఛనం ప్రకారం తాకించాడు. హెండెన్ లేచి కుర్చీ పీట లాక్కొని ఉసూరుమంటూ చతికిలబడ్డాడు. బాలరాజు ఏదో ఆలోచిస్తూ గదిలో పచార్లు చేయసాగాడు. హెండెన్ అతన్ని చూస్తూ అనుకున్నాడు, సమయానికి ఈ ఆలోచన తట్టింది గాని లేకపోతే చచ్చేవాణ్ణి. ఎన్ని వారాలు నించో ఉండవలసి వచ్చేదో. ఈ పిచ్చివాడు నన్ను కూర్చోవద్దంటాడయ్యే. నయమే, ఇక పర్వాలేదు. దేశాలు తిరిగి తిరిగి నా కాళ్ళు అసలే పచ్చి పుళ్ళుగా ఉన్నాయి. ఇప్పుడు నాకన్నిటికంటే ముఖ్యంగా కావలసింది విశ్రాంతి. అన్నట్టు నన్ను సర్ మైల్స్ అని పిలిచాడు. నాకు సర్ బిరుదు తగిలించాడన్నమాట. నవ్వొస్తోంది ఇతని తరహా చూస్తే, కానీ నవ్వకూడదు పాపం. నాకేది నవ్వు కలిగిస్తోందో అది అతనికి పరమసత్యం. దాన్ని వెక్కిరిస్తున్నట్టు తెలిస్తే నొచ్చుకుంటాడు. కొంపదీసి ఇతరుల ముందు కూడా నన్ను సర్ మైల్స్ అని పిలవడు గదూ. నా వాలకానికి సర్ బిరుదానికి చాలా మైళ్ళ దూరముంది. జనం ఏడిపించి పారేస్తారు. పోనీలే, పిలిస్తే పిలవని. సర్ మైల్స్ అని పిలిస్తే అతనికి సంతోషం కలిగేటట్టయితే నేను మాత్రం ఎందుకు వద్దనాలి? అతని సంతోషమే నాకు సంతృప్తి. మిత్రులిద్దరికీ ఒకేసారి నిద్ర ముంచుకొచ్చింది. బాలరాజు మంచం మీదకి చేరాడు. అరే, ఇతడు మళ్ళీ నా మంచం ఆక్రమించాడే. నేనేం చెయ్యను, ఎక్కడ పడుకోను అనుకున్నాడు హెండెన్. హెండెన్ భావాలు గ్రహించాడో ఏమో బాలరాజు బద్ధకంగా ఆవలిస్తూ ఆజ్ఞాపించాడు. నువ్వు తలుపు మూసి దాని దగ్గరే పడుకో, జాగ్రత్తగా కాపలాకాయి అని. మరుక్షణంలో బాలరాజు దుప్పటి ముసిగెట్టి కష్టాలన్నిటికీ దూరంగా నిద్రాదేవి ఒళ్ళోకి జారిపోయాడు. ఇతడు నిజంగా రాజై పుట్టవలసినవాడు గాని సామాన్యుడు కాదు. ఎక్కడా వెలితి లేకుండా రాజు పాత్ర నటిస్తున్నాడు అని మెచ్చుకున్నాడు హెండెన్. తను తలుపు కడ్డంగా కాళ్ళు చాచుకొని వట్టి నేల మీద మేనువాల్చాడు. వెంటనే నిద్ర పట్టింది. అప్పటికి తెల్లవారడానికి ఇంకా ఎంతో వ్యవధి లేదు. హెండెన్ ఆ పడుకోవడం మధ్యాహ్నం 1 గంట దాకా పడుకున్నాడు నిశ్చింతగా. తరువాత లేచి ఇంకా నిద్రపోతున్న బాలరాజు ముసుగు తొలగించాడు. దారం ముక్కులతో అతని కొలతలన్నీ తీసుకున్నాడు. కొలతలన్నీ పూర్తయ్యే క్షణంలో రాజు మేలుకున్నాడు. చలి ఎక్కువగా ఉందని గునిశాడు. ఏం చేస్తున్నావని అడిగాడు. ఏం లేదు ప్రభు, కొంచెం బజార్లో పని ఉంది. వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను. తమరు నిద్రపోండి. ఆగండి, బాగా కప్పుతాను. అలా. ఈ చివరి మాటలు వినబడేలోగానే బాలరాజు స్వప్న ప్రపంచంలో అడుగుపెట్టాడు. హెండెన్ నిశ్శబ్దంగా తలుపు తెరిచి మూసి బయటకు వెళ్ళాడు. అరగంట తర్వాత తిరిగి వచ్చాడు.
బాలరాజుకు సరిపోయే కోటు, లాగు, బూట్లు మొదలైనవి కొనుక్కొచ్చాడు. అవన్నీ పాతవే, అయినా అట్టే చిరగలేదు. కొంచెం మాసి ఉన్నాయి. మంచం కేసి ఒకసారి చూసి హెండెన్ కుర్చీ పీట మీద కూర్చుని దుస్తులు పరిశీలించాడు. డబ్బుంటే ఇంకా మంచివి కొందును, లేనప్పుడు ఏం చేస్తాం? ఉన్నదాంతోనే సంతృప్తి పడాలి. సోకైన పిల్లరా, దాని సూపులెంత వాడిరా, కొంగు సోకినంత సాలురా, గుండె సోలి తేలిపోవురా అని హెండెన్ జానపద గీతం అందుకున్నాడు. పసివాడు కొంచెం కదిలినట్టున్నాడు. మన బండగొంతుక కొంచెం తగ్గించాలి, లేకపోతే మేలుకుంటాడు. ఎంత అలసి ఉన్నాడో. బాగా నిద్రపోయినంతసేపు నిద్రపోనివ్వాలి. ముందింకా బోలెడు ప్రయాణం చేయాలి కూడాను. ఈ లాగు బాగానే ఉంది. 2 చోట్ల కాస్త టాకీలు వెయ్యాలి. కోటు పర్వాలేదు. అరే, ఈ చిరుగు చూడలేదే. బూట్లు గట్టిగానే ఉన్నాయి. అతని చిన్న పాదాలకివి చాలు. కాళ్ళు వెచ్చగా ఉండడానికే కదా, ఇవి చాలు. అట్టే ఫ్యాషన్గా లేకపోతేనేం? సోకైన పిల్లరా, దాని సూపులెంత వాడిరా. హెండెన్ నెమ్మదిగా పాడుతున్నాడు. చొక్కా జేబుకు గుచ్చిన సూది జోబులో నుంచి దారం తీశాడు. సూదిలోకి దారం ఎక్కించడం ఒక పెద్ద సమస్య అయిపోయింది. మగవాళ్లకందరికున్న అలవాటే హెండెన్కు కూడా ఉన్నది. సూది కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. దారం 2వ చేత్తో పట్టుకొని సూదిలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా గురి తప్పిపోతోంది. ఆడవాళ్ళు అలా చెయ్యరు. దారం కదలకుండా పట్టుకొని సూదినే కదిలిస్తూ దారం ఎక్కిస్తారు. అది తేలిక పద్ధతి. కానీ పురుషులకి పద్ధతి 1000 జన్మలెత్తినా అలవడదు. అసలు సునాయాసంగా దారం ఎక్కించడం వారికి శరీర శాస్త్రరీత్యా చేతగాని పని అనిపిస్తుంది. హెండెన్ తన ప్రయత్నంలో విజయం పొందేటప్పటికీ ముచ్చెమటలు పోసి మొహం కందగడ్డలా ఎర్రబడింది. చిరుగులు వెతికి కుట్టడం ప్రారంభించాడు. సత్రం వాడికి ఇవ్వగా మిగిలిన దాంతో 2 గాడిదల్ని కొనాలి. దాంతోనే ప్రయాణపు ఖర్చులు కూడా సరిపెట్టుకోవాలి. హెండెన్ హాలుకు ఇక్కడి నుంచి ఎలా లేదన్నా 2 రోజుల ప్రయాణం ఉంటుంది. ఇహ అక్కడికెళ్తే మోయలేనంత డబ్బు. కొంగు సోకినంత సాలురా, గుండె సోలి తేలి. అబ్బా, సూది కసిక్కిన దిగింది. యుద్ధాల్లో తగిలిన గాయాల ముందు ఇదో లెక్క పత్రమా జమా. హెండెన్ హాలులో అడుగు పెట్టామా అంటే ఇక మనల్ని అడిగేవాడెవడు లేడు. మన ఇష్టం వచ్చినట్టు దర్జాగా ఉండవచ్చు. ఎడిత్ ఏం చేస్తూ ఉంటుందో వెళ్ళేటప్పటికీ. ఏటి ఒడ్డులో వాడలో చాలా బాగున్నాయి బట్టలిప్పుడు. ఆ తోలు గుడ్డలు విప్పి ఇవి తొడిగించానంటే పిల్ల జమీందారులా ఉంటాడు నా మిత్రుడు. అతని అందమైన లేత ముఖానికి ఈ టోపీ మరింత అందం తెస్తుంది. ఇక లేపి ముఖం చేతులు కడిగించి బట్టలు తొడగాలి. ఈలోగా భోజనం తయారై వస్తుంది. సోకైన పిల్లరా, దాని సూపులెంత వాడిరా. ఆహా సోకైనా, ఓహో సోకైనా, బల్ సోకైన పిల్లరా, దాని సూపులెంత వాడిరా అంటూ లేచి మంచం దగ్గరికి వెళ్ళాడు. ముసుగు తీసి చూశాడు. బాలరాజు లేడు. అతడి స్థానంలో పొడుగాటి తలగడ ఉంది. మైల్స్ హెండెన్ విస్మయంతో నోరు తెరుచుకొని చూశాడు. గదిలో అన్ని మూలలా చూశాడు. పరుపు కింద, మంచం కింద, బల్ల కింద చూశాడు. ఇంతలో నౌకరొకడు భోజన సామాగ్రి తీసుకుని పైకొచ్చాడు. వాడి మీద విరుచుకుపడ్డాడు మైల్స్ హెండెన్. చెప్పు, ఆ కుర్రాడేమయ్యాడు? పంది, కుక్క, అంట్ల వెదవా, నీకు కాలం మూడింది అంటూ వాడి మెడ పట్టుకున్నాడు హెండెన్. ఎక్కడికి పోయాడు కుర్రాడు? నౌకర్ భయంతో గజగజ వణుకుతూ జరిగిన సంగతంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. మీరు బయటకు వెళ్ళగానే ఒక అబ్బాయి ఎవరో వచ్చి ఆ కుర్రాన్ని మీరు తీసుకురమ్మన్నారని చెప్పాడు. సౌత్ వార్కుకు పోయే దోవలో వంతెన మీద మీరు నించున్నారని కూడా చెప్పాడు. నేను పిల్లాడిని లేపి మీరు రమ్మంటున్నారట అని చెప్పాను. అతడు ఇంత పొద్దున్నే లేపడమేమిటి అని గుణుగుతూ విసుక్కున్నాడు. మీరు వచ్చి మనవి చేసుకోవాలి గాని ఎవడో ముక్కు మొహం ఎరుగని వాడితో కబురంపడమేమిటి అని వారు కూడా విసుక్కున్నాడు. తరువాత ఆ కొత్తబ్బాయితో కలిసి వెళ్ళాడు. ఓరి పంది వెదవా, నీకా మాత్రం బుద్ధి లేదట్రా. నేను రమ్మన్నానంటే ఎలా నమ్మావురా గాడిద, కుక్క. మంచం మీద చూశావా? ఎవరో పడుకున్నట్టు నమ్మించడానికి తలగడ పెట్టి ముసుగు వేసి ఉంది. అది చూసేనా నీకు తెలియాలి మోసం జరుగుతోందని అంటూ మళ్ళీ మెడపట్టుకున్నాడు హెండెన్.
నేను చూడలేదు బాబూ, రక్షించండి, నేనే పాపం ఎరుగను. ఛీ వెధవ, ఇదంతా కుట్రగా కనిపిస్తోంది. ఆ వచ్చిన కొత్తవాడితో ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కడేనండి బాబూ. నిజమేనా? అమ్మ తోడండి. ఆలోచించు, జ్ఞాపకం చేసుకో. నిజం చెప్పకపోతే పీక నులిమి చంపేస్తాను. నౌకర్ కొంతసేపు ఆలోచించాడు. ఆ కొత్తాడు వచ్చినప్పుడు ఎవరూ లేరండి. కానీ పిల్లవాడిని వెంటబెట్టుకుని తీసుకుపోతుంటే రోడ్డు మీదకెళ్ళేసరికి ఎవడో తాగుపోతూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఇంతలో ఏం జరిగింది? తొందరగా చెప్పు. రోడ్డు మీద జనం ఎక్కువై ఇంకా వాళ్ళెవరూ కనిపించలేదండి. అప్పుడే కొంప మునిగినట్టు మా యజమాని నన్ను కేకేశాడు. నేను లోపలికి పోవలసి వచ్చింది. ఛీ వెధవ, అవతలకి పో దూరంగా. మళ్ళీ నా కళ్ళ పడ్డావంటే నరికేస్తాను. ఆగు, వాళ్ళు ఏ వైపు పోయారన్నావు? సౌత్ వార్క్ వైపు పోయారండి. ఛీ, ఇంకా ఇక్కడే ఉన్నావు, పో అవతలకి. దేబ్రేసి పీనుగా. యాక్కు మొహము వీడును. నౌకర్ మాయమైపోయాడు. వాడి వెంట హెండెన్ కూడా మెట్లు దిగాడు. ఒక్కొక్క అడుగుకు 2 మెట్లు చొప్పున దిగాడు. వాడే ఆ తాగుబోతు ముండా కొడుకే. అతన్ని తన కొడుకునని లాక్కుపోయినవాడే. ఎక్కడికని వెతకను? నా చిట్టి రాజా, ఎక్కడికి పోయావు? అయ్యో, నిన్ను పోగొట్టుకున్నాక నేనుండి ఏం లాభం? ఛ, నిన్ను పోగొట్టుకోవడమేమిటి? భూప్రపంచంలో ఎక్కడున్నా సరే నిన్ను వెతకక మానను. బైబిల్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నువ్వు కనిపించేదాకా నేను నిద్రపోను, అన్నం తినను. ఈలోగా హెండెన్ లండన్ వంతెన మీదకొచ్చేశాడు. జనాన్ని తోసుకుంటూ నెట్టుకుంటూ దారి చేసుకొని పోతూ చుట్టూ పరీక్షిస్తున్నాడు. అతనికొకటే భావం తిరిగి తిరిగి మనస్సును కలిచివేస్తోంది. విసుక్కున్నాడట పాపం వెళ్లే ముందు. అయినా నేనే రమ్మన్నాననేటప్పటికీ బయలుదేరాడట. ఇంకోడు పిలిస్తే వెళ్ళేవాడా? వెళ్ళడు. నేనంటే ఎంత నమ్మకం, లేకపోతే అలా కొత్తవాడితో పడిపోతాడు. బాలరాజును అన్వేషించడానికి మైల్స్ హెండెన్ బయలుదేరిన అదే రోజు తెల్లవారుజామున టామ్ కాంటీ రాజభవనంలో హంసతూలికా తల్పం మీద సుఖ స్వప్నాలు కంటూ నిద్రిస్తున్నాడు. కల అంతమై నిద్రలేచాడు. ఇంకా చీకటిగానే ఉంది. హో నాన్ బెట్, ఎక్కడ మీరు? ఇంకా చెత్తపరుపుల మీదే దొర్లుతున్నారా? ఇటు రండి. ఎంత మంచి కల వచ్చిందో నాకు. భలే తమాషా కల. నాన్ బెట్ అని పిలిచాడు. ఆ చీకట్లో టామ్ కాంటీ ఒక వ్యక్తి తన మంచం పక్కన నుంచొని ఉండడం చూశాడు. ఏం సెలవు మహారాజా అని ఆ వ్యక్తి వినయంగా అడిగాడు. మహారాజునా? నేను? ఓ, అంతా తెలిసింది. ఇది కల కాదన్నమాట. ఎంత దురదృష్టవంతుణ్ణి. ఎవరు నువ్వు? నువ్వెవరివైతేనేం, అసలు నేనెవర్ని? తమరా? నిన్నటి వరకు తమరు వేల్స్ యువరాజు, నేటి నుంచి ఇంగ్లండ్ సార్వభౌములైన ఎడ్వర్డ్ ప్రభువులు. టామ్ తలగడల మధ్య తల దాచుకొని బరువుగా నిట్టూర్పులు విడుస్తూ, అది కల కాదన్నమాట. కలే అయితే ఎంత బావుండేది. నువ్విక పోవచ్చు అన్నాడు. మళ్ళీ నిద్రలో మునిగిపోయాడు. ఇంకో కల వచ్చింది. ఒక పచ్చని మైదానంలో టామ్ కాంటీ ఒక్కడే ఆడుకుంటున్నాడు. అతని చుట్టూ లేళ్ళు, కుందేళ్ళు, జింకలు ఉల్లాసంగా పరిగెడుతున్నాయి. అతడు పిల్లన గ్రోవి ఊదుతూ తన్మయుడై ఉన్నాడు. ఇంతలో 12 అంగుళాల కంటే ఎత్తులేని ఒక మరగుజ్జు ప్రత్యక్షమయ్యాడు. ఒక చెట్టు చూపించి దాని మొదట్లో పిల్లన గ్రోవితో తవ్వమని చెప్పాడు. టామ్ కాంటీ అలాగే తవ్వాడు. గలగల్లాడుతూ 12 పెన్నీలు బయటపడ్డాయి. ఈ అపారధనం చూసి టామ్ సంతోషం పట్టలేకపోయాడు. మరగుజ్జు ఇలా చెప్పాడు. నేను నిన్నెరుగుదును. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. ప్రతి ఆదివారం నాడు ఇక్కడ తవ్వు. 12 పెన్నీలు నీకు దొరుకుతాయి. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకు. టామ్ 12 పెన్నీలు మోగించుకుంటూ అఫల్కోర్టుకు వచ్చాడు. ప్రతి రాత్రి మా నాన్నకో పెన్నీ ఇస్తాను. దాంతో వాడి బాధ వదిలిపోతోంది. నాకు చదువు చెప్పే ఫాదర్ ఆండ్రూకు వారానికో పెన్నీ జీతం ఇస్తాను. మిగతా 4 పెన్నీలు మా అమ్మకి, నాన్ బెట్లకి ఇస్తాను. మా దరిద్రం వదిలిపోతుంది. రోజు కడుపు నిండా మెక్కి హాయిగా ఉంటాము అనుకున్నాడు తనలో తను. ఇంటికి రాగానే తల్లిని పిలిచి 12 పెన్నీలు చేతిలో పోశాడు. ఇదిగో మన డబ్బు. ఇందులో 4 పెన్నీలు మీరు తీసుకోండి. ఇది దొంగిలించి గాని బిచ్చమెత్తి గాని తెచ్చిన డబ్బు కాదు. గౌరవంగా చెమటోడ్చి సంపాదించిన డబ్బు అని చెప్పాడు. ఇంత డబ్బు చూసి టామ్ తల్లి తన కళ్ళు తనే నమ్మలేకపోయింది. టామ్ని సంతోషంతో పొదివి పట్టుకుని అన్నది,
మహారాజా, బాగా పొద్దెక్కింది, ఇక లేవరా? ఇదేమిటి, వాళ్ళమ్మ ఇలా అంటుందేం? టామ్ కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా నించున్నది వాళ్ళమ్మ కాదు, కల అంతమైంది. కిటికీల గుండా వెచ్చని సూర్యకాంతి గదిలో బంగారు తివాసీల పరుచుకుని ఉన్నది. మంచం పక్కన శయ్యాగార శాఖ ప్రభువు మోకరించి ఉన్నాడు. ఇంకా తను ఈ కారాగారంలో ఖైదీగా ఉన్నట్టు గ్రహించాడు టామ్. ఎప్పటికో నాకు విముక్తి అనుకుంటూ చుట్టూ చూశాడు. పొడుగాటి ఆ గదిలో టామ్ శయ్య నుంచి ద్వారం దాకా వరుసగా ప్రభువులు నించోనున్నారు. టామ్ లేచి కూర్చొని పట్టుతెరలు ఒత్తిగించాడు. వెంటనే టామ్కు రాజోచిత సత్కారాలు ప్రారంభమయ్యాయి. ద్వారం దగ్గర నించున్న ప్రధాన సేవక ప్రభువుతో ప్రారంభమైంది కార్యక్రమం. ఆయన ఒక చొక్కా 2 చేతులా అందుకొని జంతుశాల ప్రభువుకి అందించాడు. ఆయన శయ్యాగారపు అసిస్టెంట్ ప్రభువుకు, ఆయన విండ్సర్ అరణ్యాధికారికి, ఆయన కోశాధ్యక్షుడికి, ఆయన వస్త్రశాఖ సేవక ప్రభువుకు, ఆయన సైన్యాధ్యక్షుడికి, ఆయన లండన్ గోపురాధికారికి, ఆయన అంతఃపుర ప్రధానాధికారికి, ఆయన బర్కీలే ప్రభువుకు, ఆయన నౌకా శాఖాధికారికి, ఆయన కాంటార్బరీ ప్రధాన మత గురువుకు, ఆయన శయ్యాగార శాఖ ప్రభువుకు అందించారు. శయ్యాగార శాఖ ప్రభువు చొక్కా అందుకొని టామ్కు తొడిగాడు. ఈ తతంగమంతా చూసి టామ్ విస్తుపోతూ చొక్కా తొడిగించుకున్నాడు. టామ్కు తొడగబడిన రాజదుస్తుల్లో ప్రతి ఒక్కటి ఈ సుదీర్ఘ పంక్తిలోంచి అంచెలంచెలుగా టామ్ శరీరాన్ని చేరుకున్నది. ఈ దీర్ఘ కార్యక్రమంతో మన ఖైదీకి నడుం నొప్పెట్టింది, కాళ్ళు లాగడం మొదలెట్టాయి. కానీ అది రాజ సాంప్రదాయం. తొడగవలసిన దుస్తుల్లో ఆఖరివైన ముఖమల్ బూట్లు తమ దీర్ఘ ప్రయాణం సాగించాయి. ఎలాగైతేనేం అవి శయ్యాగారపు ప్రభువును చేరుకున్నాయి. ఆయన ఒక్కసారి పరీక్ష చేశాడు. ఆయన ముఖంలో కోపం ప్రజ్వలించింది. బూట్లను తిరిగి కాంటార్బరీ ప్రధాన మతగురువుకు అందించి, చూడండి ప్రభు అన్నాడు. మతగురువు ముఖం కందగడ్డలా ఎర్రబడింది. చూడండి ప్రభు అని ఆయన అనేలోపుగానే బర్కీలే ప్రభువు అందుకున్నాడు. అతని ముఖం నల్లని బొగ్గులా మాడిపోయింది. బూట్లు అందుకుని అంతఃపుర ప్రధానాధికారి ఆముదం తాగిన ముఖం పెట్టాడు. లండన్ గోపురాధికారి ముఖం తుమ్మల్లో పొద్దుగూకినట్టయింది. ఈ విధంగా బూట్లు తిరుగు ప్రయాణం సాగించి ప్రధాన సేవక ప్రభువును చేరుకున్నాయి. ఆయన ఏమిటా ఈ గందరగోళమంతా అని కంగారు పడుతూ బూట్లు పరిశీలించి చూచాడు. ఒక బూటుకు బిగించే తాడు లేదు. ఇది గందరగోళానికి కారణం. కొత్త బుట్లు తేవడానికి ఒక సేవకుడు పెరుగెత్తుకుపోయాడు. ప్రధాన సేవక జంతుశాల ప్రభువు చెవిలో రహస్యంగా అన్నాడు, ఇంత గొప్ప నేరం చేసినందుకు బూట్ల శాఖాధికారికి యావజ్జీవ ఖైదు పడక తప్పదు. మొత్తానికి ఎట్టకేలకు కొత్త బూట్లు రావడం, టామ్ కాంటికి అవి తొడగబడడం, అతడు మంచం దిగి నించోడానికి తగిన పరిస్థితికి చేరుకోవడం మొదలైన వ్యవహారమంతా సజావుగానే జరిగిపోయింది. ఒక ప్రభువు నీళ్లు పోశాడు. మరొక ప్రభు టామ్ ముఖం కడిగాడు. ఇంకొకడు తువ్వాలుతో తుడిచాడు. కాలక్రమాన టామ్ తల దువ్వించుకోవడానికి సిద్ధం చేయబడ్డాడు. ఆ పని కూడా పూర్తయింది. ఈ అలంకారాలన్నిటితో టామ్ కొత్తగా ఈడొచ్చిన ఆడపిల్లలా అందంగా తయారయ్యాడు. తరువాత భోజనశాలకు తీసుకోబడ్డాడు. ప్రాతకాల భోజనం పూర్తయ్యాక టామ్ను దర్బారుకు తీసుకుపోయారు. అతనికి అటు ఇటు వెనుక విచ్చుకత్తులా ధరించిన 50 మంది సైనికులు నడిచారు. దర్బారులోనే ఉన్నత సింహాసనం మీద టామ్ కూర్చోపెట్టబడ్డాడు. అక్కడ ఇంగ్లండ్ రాజ్య పరిపాలనకు సంబంధించి కొన్ని చిల్లర మల్లర వ్యవహారాలు జరగవలసి ఉన్నాయి. మహారాజు మేనమామ అయిన హెడ్ఫర్డ్ ప్రభు అవసరమైనప్పుడల్లా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా టామ్ ప్రక్కన చేతులు కట్టుకొని నించున్నాడు. హెన్రీ మహారాజు చనిపోయే ముందు తన కుమారుడికి రాజ్యపాలనలో సహాయం చేసేందుకు గాను ఒక మంత్రివర్గాన్ని ఏర్పరిచాడు. వారందరూ దర్బారులో ప్రవేశించి టామ్కి నమస్కరించి నించున్నారు. ఈ మంత్రివర్గానికి నాయకుడు కాంటార్బరీ ప్రధాన మతగురువు. అతడు మంత్రివర్గంలోనే సభ్యుల పేర్లు చదివి వినిపించాడు. వాటిలో హెడ్ఫర్డ్ ప్రభువు, సెయింట్ జాన్ ప్రభువు మొదలైన ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ మంత్రివర్గం కాగా బాలరాజుకు ఒక రక్షకుడు కూడా అవసరమై ఉన్నాడు. కానీ రక్షకుడిని నియమించకుండానే హెన్రీ ప్రాణాలు వదిలాడు. కాంటార్బరీ మతగురువు ఏవో కాగితాలు చదువుకుపోతున్నాడు. అవన్నీ రాజ్యపాలనకు సంబంధించిన క్లిష్ట వ్యవహారాలు.
అవి టామ్ బుర్రలోకి ప్రవేశించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి కానీ లాభం లేకపోయింది. మత గురువు చదువుతున్న విషయాలలోకెల్లా ఒక్కటే బ్రహ్మాండమైన సమస్య అని అతన్ని జలగలా పట్టుకుంది. హెడ్ఫర్డ్ను పిలిచి టామ్ రహస్యంగా అడిగాడు. మహారాజుకు అంత్యక్రియలు జరిగేది ఎప్పుడు? వచ్చే నెల 16వ తారీఖున మహారాజా. తమాషాగా ఉందే, ఇన్ని రోజుల దాకా శవం కుళ్ళిపోకుండా ఉంటుందా? పాపం టామ్కేం తెలుసు రాజసాంప్రదాయాలు. అఫల్కోట్లో దిక్కు మొక్కు లేక చచ్చిపోయిన వాళ్ళని నిమిషాల్లో బరాబరా అవతలకి ఈడ్చేయడం మాత్రమే అతడెరుగును. మరి రాజకుటుంబాల్లో అలా కాదు. మరణించిన తరువాత ఎన్ని రోజుల వరకైనా సరే శవం చెడిపోకుండా చేసే ఉపాయాలు అవలంబించి నిల్వ ఉంచుతారు. ఈలోగా ప్రభుత్వ కార్యదర్శి ఒకడు వచ్చి మర్నాడు 11 గంటలకి ఇతర దేశాల రాయబారులు వచ్చి మహారాజు దర్శనం చేసుకోగోరుతున్నారని విన్నవించాడు. వాళ్ళకి తనను చూడవలసిన అవసరం ఏమిటో టామ్కి అర్థం కాలేదు. హెడ్ఫర్డ్ వివరించి చెప్పాడు. తమరు అలాగేనని సెలవివ్వండి. ఇంగ్లండ్ దేశానికి రాజకుటుంబానికి గొప్ప దుఃఖం సంభవించింది కదా. అందుచేత తమ తమ దేశాల తరపున సానుభూతి తెలపడానికి రాయబారులు రాగోరుతున్నారు. టామ్ సరేనన్నట్టు తల ఊగించాడు. మరొక కార్యదర్శి వచ్చాడు. అతడు గడిచిన 6 నెలల్లో రాజకుటుంబానికి అయిన ఖర్చుల పద్దు తీసుకువచ్చాడు. 6 నెలలకి 28,000 పౌండ్లు, దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చయిందని వినగానే టామ్కి మూర్ఛ వచ్చినంత పనైంది. అంత మొత్తాన్ని టామ్ జన్మలో ఎప్పుడూ చూడలేదు సరిగదా, చెవులతో విననైనా లేదు. ఇందులో 20,000 పౌండ్లు ఇంకా తీర్చలేదని వినగానే అతనికి మళ్ళీ గుండె ఆగినంత పనైంది. ఇంతేకాదు, ప్రభుత్వ కోశాగారంలో పెన్నీ కూడా నిల్వలేదని, రాజభవనానికి చెందిన 1,200 మంది సేవకులకు జీతాలు ముట్టలేదని, వారందరూ ఇబ్బంది పడుతున్నారని కూడా ఖజానా కార్యదర్శి మనవి చేశాడు. టామ్ గొంతుక పెగుల్చుకుని అన్నాడు. ఇలాగైతే మనం కొద్ది రోజుల్లో కుక్కల కంటే కానా కష్టంగా జీవించవలసి వస్తుంది. ఈ ఇంటి యజమానులు మనల్ని వెళ్ళగొట్టేస్తారు. కనుక ముందుగానే జాగ్రత్త పడడం ఎందుకైనా మంచిది. చిన్న ఇల్లొకటి అద్దెకు తీసుకుందాం. సేవకులందరినీ పంపించేద్దాం. ఈ సేవకులుండడం వల్ల పనులు ఆలస్యం కావడం తప్ప మనకి మరే లాభం లేదు. ప్రతి పనికి అడ్డం వస్తారు. ఏ పని మనంతట మనల్ని చేసుకోనివ్వరు. బిల్లింగ్స్ గేటు వద్ద చేపల మార్కెట్ ఉందే, దాని ఎదురుగా ఒక చిన్న ఇల్లుంది. అది తీసుకోవడం మంచిదనుకుంటాను. హెడ్ఫర్డ్ ప్రభువు టామ్ భుజాన్ని నొక్కి, ఈ పిచ్చివాగుడు ఆపకపోతే అతడింకా ఎందాకా పోయేవాడో తెలియదు. అయితే కొత్త రాజు పిచ్చివాడయ్యాడని అక్కడ అందరికీ ముందే తెలుసు గనక ఎవ్వరూ ఆశ్చర్యం ప్రకటించలేదు. ఇంకో కార్యదర్శి మహారాజు గారి వీలునామా చదివి వినిపించాడు. అందులో విషయాలు: హెడ్ఫర్డ్ ప్రభువుకు డ్యూక్ సామంతుడు పదవి ఇవ్వాలి. అతని తమ్ముడైన సర్ థామస్ సేయూర్ను కొడుకును జమీందారులను చేయాలి. అలాగే రాజ్యంలోనే కొందరు ఉన్నతాధికారులకు పెద్ద పదవులు ఇవ్వాలి. టామ్ ఇదంతా సావధానంగా వింటున్నాడు. పాత బాకీలు తీర్చేసిన తరువాత మిగతా విషయాలు చూచుకోవచ్చుగా అని హెడ్ఫర్డ్ చెవిలో చెప్పాడు. కానీ హెడ్ఫర్డ్, మీరు మాట్లాడకుండా ఊరుకోండి, అన్నిటికీ సరేననండి అని సలహా ఇచ్చాడు. టామ్కు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, తాను పెదవి కదల్చనైనా అక్కర్లేకుండా తల ఊగిస్తే చాలు, కింది అధికారులు పై పదవుల్లోకి, పై అధికారులు ఇంకా పై పదవుల్లోకి పోతారు. ఇంత గొప్ప మహిమ తనకున్నందుకు అతని ఆశ్చర్య సంతోషాలకు మేరలేదు. అతనికో మంచి ఆలోచన తట్టింది. తన తల్లిని అఫల్కోట్ జమీందారిణిగా చేస్తే, కానీ తాను కేవలం నిమిత్తమాత్రుడు. ఈ ప్రభువులు మంత్రుల చేతిలో తను కీలుబొమ్మ. వాళ్ళెలా ఆడిస్తే అలా ఆడాలి. వాళ్ళు తన మాట వింటారా? ఈ విధంగా చాలాసేపు రాజ్య వ్యవహారాలు జరిగాయి. అంతా మందకోడిగా ఉంది. తనకు సంబంధం లేని అయోమయ విషయాలు విని విని టామ్ బుర్ర వేడెక్కింది. చెప్పలేని విసుగు పుట్టింది. నేనేం పాపం చేశానని దేవుడు నన్ను రాజుని చేశాడు? హాయిగా ఎండలో ఎండుతూ వానలో నానుతూ బురదలో దొర్లేవాడిని. నాకీ కర్మ ఏమిటి అని చింతించాడు. ఈ చింతతో అలసిపోయి సింహాసనం మీదనే కునికిపాట్లు పడసాగాడు. చివరికి చల్లగా నిద్రపోయాడు. దాంతో సామ్రాజ్య వ్యవహారాలన్నీ ఎక్కడవక్కడ స్తంభించిపోయాయి. నిద్రపోయే ఆ పసివాణ్ణి అందరూ మౌనంగా చూస్తూ నేలలో పాతుకుపోయారు. 10-11 గంటల వేళ యువరాణి ఎలిజబెత్ జెన్గ్రేలు టామ్ని పరామర్శ చేయడానికి వచ్చారు.
ఆ తరువాత పెద్ద యువరాణి మేరీ వచ్చి కాసేపు మాట్లాడిపోయింది. మేరీ అక్కడ కూర్చున్నంతసేపు టామ్కి ముళ్ళ మీద ఉన్నట్లే ఉంది. ఎందుకంటే యువరాణి మేరీ చిరచిర స్వభావం గలది. ఆవిడ నవ్వుతుండగా మనుష్య మాత్రుడెవరు చూసి ఎరుగడు. ఆమె గారే ఎడ్వర్డ్ తరువాత రాజ్యానికి వచ్చి అనేక వందల మంది ప్రొటెస్టెంట్ మతస్థుల మంటల్లో కాల్చించి చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. పరామర్శకు వచ్చిన వారంతా వెళ్ళిపోగానే టామ్ హమ్మయ్య అనుకుని నడుం వాల్చాడు. కానీ ఇంతలో ఒక 12 ఏళ్ల కుర్రాడు దర్శనం కోసం వచ్చాడు. బక్కపల్చగా ఉన్నాడు. నల్లటి దుస్తులు వేసుకున్నాడు. జంకుతూ వచ్చి టామ్ ఎదుట మోకరించి తల వంచాడు. ఎవరు నువ్వు? ఏం పని? మరచిపోయారా మహాప్రభు? నేనేనండి, నేనే. నువ్వంటే నిన్నెప్పుడు చూసినట్లు గుర్తులేదే. తమ దెబ్బలబ్బాయినండి. నా దెబ్బలబ్బాయివా? అవును మహారాజా, నా పేరు హాంఫ్రీ మార్లో. టామ్కు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ దెబ్బలబ్బాయి ఎవరై ఉంటాడో ఎంత ఊహించినా తోచడం లేదు. ఏమిటి చేయడం? ఓహో నువ్వా అంటే కాని తరువాత వాడు చెప్పేదొకటి అర్థం కాక తెల్లబోవలసి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? భలే ఉపాయం తట్టింది. ఇక ముందు కూడా ఇలాంటి కొత్త వాళ్ళు తరచూ తటస్థపడేటట్టున్నారు. మాట అందించేందుకు హెడ్ఫర్డ్, సెయింట్ జాన్ ప్రభువులు కూడా దగ్గరలో లేరు. వాళ్ళు మంత్రివర్గంలో సభ్యులు కనుక రాజ్య కార్యాల్లో మునిగి ఉన్నారు. ఇక తనకు సహాయం చేసేదెవరు? ఈ కొత్త కుర్రవాడి ద్వారా అన్నిటినీ కూపీలు లాగగలిగితే చాలా మటుకు చిక్కు తీరిపోతుంది. అదే మంచిది. వీడి ద్వారానే కావలసిన సమాచారం అంతా లాగాలి. ఇంత మంచి ఆలోచన తట్టినందున తనే మెచ్చుకున్నాడు. కొత్త కుర్రవాణ్ణి ఎగాదిగా చూసి కొద్దిగా జ్ఞాపకం వస్తుంది. నువ్వు అంత బాగా జ్ఞాపకం రావడం లేదు. కొద్దిగా అందిస్తే జ్ఞాపకం వస్తుందేమో చూస్తాను. ఏది మళ్ళీ చెప్పు, నువ్వెవరివో? చిత్తం మహారాజా, 2 రోజుల కింద తమరు గ్రీకు పాఠం అప్పజెప్పడంలో 3 సార్లు తప్పులొచ్చాయి. జ్ఞాపకం ఉన్నది కదండి? అవును, ఇప్పుడిప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. తనలో ఏడ్చినట్టుంది. నేను గ్రీకు పాఠం అప్పజెప్పడమేమిటి? వీడి తలకాయ్. నేను గ్రీకు పాఠం అప్పజెప్పేటట్టుంటే 3 కాదు 30 తప్పులొస్తాయి. సరే, తర్వాత ఏమైంది? మీకు పాఠం సరిగా రానందుకు మాస్టర్ గారికి కోపం వచ్చింది. అందుచేత ఈ రోజున నన్ను బాగా చితకగొడతానని కూడా అన్నారు. నిన్న పాఠం రానిది నాకైతే నిన్నెందుకు కొట్టడం అని టామ్ విస్మయంతో అడిగాడు. తమరు మళ్ళీ మర్చిపోతున్నారు. మీకు పాఠాలు రానప్పుడల్లా ఆయన నన్ను కొడుతూ ఉంటారు. అవును, నాకు పాఠాలు నేర్పేది నువ్వేగా. నాకు పాఠం రాకపోతే నువ్వు నేర్పడం లేదని ఆయన నిన్ను కొడుతూ ఉంటారు. మహారాజా, అలా అంటారేమిటి? నేను తమకు పాఠాలు నేర్పుతానా? నేను తమ సేవకుల్లో హీనాతి హీనుణ్ణి. నేను తమకు ఉపదేశించేవాడినా? మళ్ళీ పొరపాటు పడుతున్నారు. ఏమిటయ్యా ఈ గొడవంతా? నాకేం అర్థం కావడం లేదు. మరి నిన్నెందుకు కొడతారు మాస్టారు? పిచ్చెక్కింది. నాకా నీకా చెప్పు? నాకు పాఠం రాకపోతే నిన్నెందుకు కొడతారు? మహారాజా, తమకు మనస్థిమితం లేనందుకు ఇంత చిన్న సంగతి మరిచిపోయారు. వేల్స్ యువరాజు పవిత్ర శరీరాన్ని ఎవరు కొట్టరాదు గదా. అందుచేత యువరాజు తప్పు చేసినప్పుడల్లా ఆయన బదులు నేను శిక్ష అనుభవిస్తూ ఉంటాను. ఇందులో దోషమేమీ లేదు. అది నా ఉద్యోగం. యువరాజు బదులు నేను దెబ్బలు తినకపోతే నాకు జీవనమెలాగా గడుస్తుంది? ఈ వివరణతో టామ్ ఆశ్చర్యానికి పట్టపగ్గాలు లేవు. ఇలా అనుకున్నాడు. రాజుల ఇళ్లల్లో ఆచారాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. తప్పు చేసిందొకరైతే శిక్ష అనుభవించేదొకరు. నా బదులు తల దువ్వించుకోవడానికి, నీళ్లు పోసుకొని బట్టలు తొడిగించుకోవడానికి కూడా ఒక కుర్రవాడిని ఏర్పాటు చేస్తే బావుండును. బతికిపోతాను. అంతేకాదు, అప్పుడెన్ని దెబ్బలు తినమన్నా సంతోషంగా తింటాను. తరువాత టామ్ దెబ్బలబ్బాయిని అడిగాడు. మరైతే మాస్టర్ ఇవాళ నిన్ను కొట్టారా? లేదు మహారాజా, మనకందరికీ సంభవించిన ఈ మహా దుఃఖం గొడవలో మాస్టారు ఈ సంగతి ఇప్పటిదాకా మరిచిపోయినట్టున్నారు. పైగా మీరు ఆ రోజున నాతో అన్నారు కూడా, నన్ను కొట్టకుండా ఆజ్ఞాపిస్తానని. ఆ విషయం జ్ఞాపకం చేద్దామనే ఇలా వచ్చాను. అవును, అంతా జ్ఞాపకం వస్తుంది. నీ వీపుకేమీ ప్రమాదం రాకుండా చూసే పూచి నాది.
దెబ్బలబ్బాయి సంతోషం పట్టలేకపోయాడు. తనకు దెబ్బలు తప్పగలవని మోకరించి అన్నాడు. మహారాజా, మీ రుణం తీర్చుకోలేను, కానీ మరొక చిన్న మనవి ఉన్నది ప్రభూ. ఏమిటది? టామ్ ప్రసన్నుడై అడిగాడు. తమరిప్పుడు వేల్స్ యువరాజు కాదు. తమ తండ్రిగారు కాలధర్మం చెందడంతో మహారాజులయ్యారు. తమ మాటకు ఈ రాజ్యంలో ఎదురాడేవాడు లేడు. ఇది వరకు తమరు తండ్రిగారి బలవంతం మీద చదివేవారు. ఇక ముందు మీ ఇష్టారాజ్యం కనుక తమరు పుస్తకాలన్నీ తగలబెట్టేయవచ్చు, చదువు మానివేయవచ్చు. అటువంటి సందర్భంలో నేను సర్వనాశనమైపోతాను, నాతో పాటు నా చెల్లెళ్ళు కూడా. సర్వనాశనమైపోతావా? ఎందుకు? తమరెరుగనిది ఏమున్నది మహారాజా? నా వీపే నా జీవనాధారం. నా వీపుకి పని లేకపోతే నా నోట దుమ్మే. తమరు చదువు మానేస్తే దెబ్బలబ్బాయి ఒకడు ఉండవలసిన అవసరం పోతుంది. అప్పుడు నా ఉద్యోగం ఊడిపోతుంది. దెబ్బలబ్బాయి విచారం చూసి టామ్ కూడా ఎంతో ఇదయ్యాడు. నువ్వేం బెంగ పెట్టుకోకబ్బాయ్, నీ ఉద్యోగాన్ని నీకు, నీ సంతతి వాళ్లకు శాశ్వతం చేస్తున్నాను అంటూ టామ్ కత్తిని ఆ కుర్రవాడి భుజానికి ఆనించాడు. లేవోయ్ హాంఫ్రీ మార్లో, నువ్విక ఇంగ్లండు రాజ కుటుంబానికి వంశానుగత దెబ్బల శాఖ ప్రభువువి. విచారపడకు. నేను చదువు మానేయను. నీ వీపుకి ప్రతిరోజు పని ఉండేలాగా, తద్వారా నీ జీతం 3 అయ్యేటట్టు చదువుతాను, సరేనా? హాంఫ్రీ కళ్ళు కృతజ్ఞతతో ప్రకాశించాయి. ధన్యుణ్ణి మహారాజా, మీ ఔదార్య రుణం తీర్చుకోలేను. ఇక నాకు, మార్లో వంశానికి శాశ్వతంగా భోజన సమస్య తీరిపోయింది. తరువాత చాలాసేపు టామ్ కాంటీకి, హాంఫ్రీ మార్లోకి సంభాషణ జరిగింది. టామ్ తెలివైనవాడు కనుక అట్టే పొరపాట్లు రాకుండానే మొత్తానికి బోలెడు సమాచారం లాగాడు. రాజభవనంలో ఎవరో ఎప్పుడు ఏ పని చెయ్యాలో, ఎలా సంచరించాలో మొదలైన అమూల్యమైన భోగట్ట చాలా సంపాదించాడు. ప్రతిరోజు హాంఫ్రీ మార్లో వద్ద కొంతసేపు శిష్యరికం చెయ్యాలని, అన్ని సంగతులు పూర్తిగా నేర్చుకోవాలని టామ్ నిశ్చయించుకున్నాడు. హాంఫ్రీ తన దగ్గరకు రావాలని కోరినప్పుడల్లా రానిచ్చేటట్టు సేవకులను కట్టడి చేశాడు. హాంఫ్రీ నిష్క్రమించగానే హెట్ఫర్డ్ ప్రభువు యమకింకరుడిలా ప్రవేశించాడు. బాలరాజుకు మతిస్థిమితం తప్పిందని ప్రజలు అనుమానిస్తే, ఆ సంగతి రాజద్రోహులకు తెలిస్తే కొన్ని అపాయాలు సంభవించునని, అలాంటి అనుమానాలు రాకుండా చెయ్యాలంటే బాలరాజు అడపాదడపా నలుగురి మధ్యకు వస్తూ పోతూ ఉండాలని, జాగ్రత్తగా మసులుకోవాలని హెట్ఫర్డ్ ప్రభువు చెప్పాడు. అందుకోసమని బాలరాజు ఇంకా 2-3 రోజులాగి ప్రతిరోజు బహిరంగంగా భోజనం ఆరగించాలని, నడకలోనూ మాటలోనూ మరికొంచెం రాజటీవీ చూపిస్తే ఎటువంటి అనుమానాలకు తావుండదని ఆయన చెప్పాడు. తరువాత ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో, ఎవరి పట్ల ఏ మర్యాదలు ప్రదర్శించాలో హెట్ఫర్డ్ ప్రభువు టామ్కు జ్ఞాపకం చేయడం ప్రారంభించాడు. కానీ టామ్ ఈ విషయాలు చాలా మట్టుకు హాంఫ్రీ మార్లో నుంచి ఇదివరకే నేర్చుకుని ఉండడం మూలాన అతడు మాటిమాటికి ఈ సంగతి నాకిదివరకే తెలుసు, ఆ సంగతి కూడా తెలుసు, అదీ తెలుసు అని అడ్డం వచ్చాడు. మహారాజు ఆరోగ్యం బాగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నందుకు హెట్ఫర్డ్ ప్రభువు సంతోషించాడు. హాంఫ్రీ మార్లో నుంచి ఈ భోగట్ట అంతా టామ్ సేకరించినట్టు ఆయనకేం తెలుసు? అందుచేత మహారాజుకు మరొక ముఖ్య విషయం జ్ఞాపకం వచ్చిందో లేదో పరీక్షించడానికి హెట్ఫర్డ్ ప్రభువు నిశ్చయించుకున్నాడు. మహారాజు మనస్సు క్రమంగా కోలుకుంటున్నందుకు నేను దేవుడికి ధన్యవాదాలర్పిస్తున్నాను. మీరు మరికొంచెం ప్రయత్నిస్తే మమ్ములందరినీ కలవరపెడుతున్న మరో సమస్య కూడా తీరిపోతుంది. రాజముద్ర ఏమైందో తెలియక నిన్న ఎంత పెద్ద గొడవ జరిగిందో తమకు గుర్తున్నది కదా. అది తమ తండ్రి గారి సంతకానికి చెందిన ముద్ర కనుక ఈ రోజు నుంచి దానితో అవసరం లేదు. అయినప్పటికీ అది కనిపించక మేమందరం తల్లడిల్లుతున్నాము. దాన్ని తండ్రిగారి నుంచి తమరే స్వయంగా తీసుకున్నారు. ఎక్కడ పెట్టారో జ్ఞాపకం తెచ్చుకోవలసిందని నా విన్నపం. టామ్కి నట్టెట్లో మునిగానాం తేలానాం అన్నట్టుగా ఉంది ఈ రాజపదవి. అన్నీ చిక్కులే, అన్నీ సమస్యలే, అన్నీ కష్టాలే. ఆ దిక్కుమాలిన రాజముద్ర ఏమిటో టామ్ ఎప్పుడూ చూడలేదు. అసలది ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు. ఒక్క క్షణం సందేహించి అమాయకంగా అడిగాడు. రాజముద్ర అంటే ఎలా ఉంటుంది? ఏం చేస్తారు దాంతో? హెట్ఫర్డ్ ప్రభువు ఈ సమాధానం విని కుంగిపోయాడు. మహారాజు మనస్సు బాగుపడుతోందని సంతోషించాడు.
ఇక ఒకటే బాగుపడడం, పసిరాజుకు ఎంత కష్టం సంభవించింది అని లోపల అనుకున్నాడు. నెమ్మదిగా విషయం తప్పించాడు. మిగతా రాజకీయ వ్యవహారాలేవో కాసేపు మాట్లాడాడు. తరువాత సెలవు తీసుకుని నిష్క్రమించాడు.